హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఇవాళ సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్. కాకపోతే మకానా ఐస్ క్రీమ్. అవునండి. మకానా వేసి ఐస్ క్రీమ్ చేశాము. టేస్ట్ నిజంగా చెప్తున్నాను చాలా బావుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. అంత బావుంది. అండ్ రెసిపీలోకెళ్ళిపోతే ముందుగా ఒక పాన్ పెట్టేసి ఒక హాఫ్ లీటర్ వరకు అయితే పాలు తీసుకోవాలి. ఇవి నేను ఆల్రెడీ కాల్చి చల్లార్చిన పాలు. అందుకోసం అలా ఉన్నాయి. స్టవ్ ఆన్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో, పాలు బాగా హీట్ ఎక్కాలి. ఇవి బాగా మరుగుతూ ఉండగా మీగడ కట్టకుండా మనం గరిటెతో కలుపుతూ ఉండాలి. మీగడ కట్టకుండా చూసుకోవాలి. లేదంటే మీగడంతా ఒక లేయర్‌గా ఫార్మ్ అయిపోతది. పాలను సెపరేట్‌గా అవుతాయి. సో, అవి ఉడుకుతూ ఉండగా మనమే ఇందులోకి ఒక పేస్ట్ అయితే తయారు చేసేసుకుందాము. 2 గుప్పెళ్ళ పూల్ మకానానైతే ఈ విధంగా నీళ్ళలో నానపెట్టుకోవాలి. అలాగే ఒక 20 జీడిపప్పులు, 5 బాదం పప్పులు కూడా నానపెట్టుకొనేసి ఇలా పక్కన పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. నానిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్‌లోకి పూల్ మకానా, అలాగే కాజు, బాదం ముక్కలు కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి, అలాగే 2 ఇలాచీలు కూడా ఎక్స్‌ట్రా ఫ్లేవర్స్ ఏమి యాడ్ చేయట్లేదు. సో, నేను ఇలాచీ యాడ్ చేస్తున్నాను. సో, పీల్ చేసేసి అందులో ఉన్న పీసెస్ వేసి ఈ విధంగా అయితే మాత్రము మెత్తని పేస్ట్ లాగా అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి మనము రెడీ చేసుకున్న పేస్ట్‌నైతే వేసుకొనేసి బాగా మరిగించుకోవాలి. ఆ పేస్ట్‌నంతా వేసిన తర్వాత పాలల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. గడ్డలు కట్టుకోకుండా చూసుకోవాలి. అలాగే మీగడ పైన ఫార్మ్ అవ్వకుండా గరిటెతోనే కలుపుతూ ఉండాలి. మిక్సీ జార్‌లో పేస్ట్ అలాగే ఉండిపోయింది కదా! దాంట్లోకి మరికొన్ని పాలు యాడ్ చేసుకొనేసి, ఆ పేస్ట్‌ని కూడా పాలల్లోకి వేసుకొనేసి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని పాలు మరిగే వరకు, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మీగడ కట్టకుండా గరిటెతో కలుపుకుంటూ దగ్గర ఉండి చూసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనకు 20 మినిట్స్ టు 30 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో, ఫైనల్‌గా చూసారు కదా! చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఈ పాన్ తీసి కాసేపు చల్లారించుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్‌లోకి మనం కాంచి చల్లార్చుకున్న పాలున్నాయి కదా! వేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ అదేనండి పాల మీద మీగడ ఉంటుంది కదా! వాటిని 2 స్పూన్స్ అయినా వేసుకోవాలి. లేదు అంటే మీరు సూపర్ మార్కెట్స్‌లో దొరికే ఫ్రెష్ క్రీమ్ అయినా వాడుకోవచ్చు. నేనైతే ఇంట్లోదే వేస్తున్నాను. అండ్ ఇంకొక పాయింట్ అండి, మనకి పాలు ఉడుకుతున్నప్పుడే చక్కెర వేసుకోవాలి ఒక కప్పు. లేదు అంటే ఈ విధంగా మిక్సీ పట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. పాలు, మీగడ మనం మిక్సీ పట్టడం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఐస్ క్రీమ్ కూడా మంచి ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ ఫార్మ్ అవుతుంది. సో, ఈ విధంగా చేసుకున్న తర్వాత మీ దగ్గర ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటే ఐస్ క్రీమ్ మౌల్డ్ వేసుకోండి. లేదంటే ఈ విధంగా గ్లాసెస్‌లో అయినా ఫిల్ చేసుకొనేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే ఐస్ క్రీమ్ స్టిక్స్, లేదంటే నా దగ్గర మౌల్డ్స్‌లో ఉండే స్టిక్స్‌నైతే యూజ్ చేస్తున్నాను. సో, ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. సో, మిగిలిపోయిన క్రీమ్‌నంతా నేను ఒక షేప్‌లెస్ అంటే ప్లెయిన్‌గా ఉన్న కంటైనర్ తీసుకొని అందులోకి వేసేసి 8-10 అవర్స్ అయితే ఫ్రీజ్ అవ్వాలి. ఫ్రీజ్ అయిన తర్వాత అయితే నేను తీసాను. చూడండి ఈ విధంగా ఉంది. మీరు ఈ విధంగా అయితే 2 చేతుల మధ్యన అన్నా లూజ్ అవుతుంది. లేదు అంటే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని గ్లాస్‌ని కింద పార్ట్‌ని మీరు వాటర్‌లో పెట్టి ఒక 1 మినిట్ పెట్టారంటే ఈ విధంగా అయితే లూజ్ అయిపోతుంది. సో, ఈ విధంగా తీసేటప్పుడు మాత్రం రోల్ చేయండి. రౌండ్‌గా తిప్పినట్లు అప్పుడే ఈజీగా వస్తుంది. సో, ఈ విధంగా అన్నీ చేసేసి మనము సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రౌండ్‌గా చేశారు బానే ఉంది. ఇప్పుడు ప్లెయిన్ కంటైనర్‌లో ఉంది గదా! అది అంత ఈజీగా అయితే రాదండి. సో, నేనైతే కాస్త కష్టపడ్డాను. బట్ ఫైనల్‌గా అయితే నాకు వచ్చేసింది. సో, ఈ విధంగా అయితే సర్వ్ చేశాను. అండ్ ఎలా వచ్చిందా అనుకుంటే సరిపోలేదండోయ్! దీన్ని మరీ కట్ చేయాలి కదా! అలాగే తినలేం కదా మనము. అది కూడా ఒక పెద్ద యుద్ధమే జరిగింది నాకైతే. ఎందుకంటే లోపల ఐస్ కదా! సో, గట్టిగానే ఉంటుంది. సో, నిదానంగా అయితే కట్ చేసుకొనేసి సర్వ్ చేయండి. నిజంగా చెప్తున్నాను టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంది. అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అదే విధంగా మరీ మరీ అడుగుతారు. అంత బావుంది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీకి టేస్ట్ చూపించండి. అండ్ మీకెలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.